గురువారం విశేషమైన రోజు. దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటే ఉదయాన్నే వెళ్ళి నరసింహస్వామి దేవాలయ దర్శనం చేసుకొని రండి. లేదు అంటే రేపు ఉదయాన్నే ఇంట్లో నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇవేది లేకపోతే చిన్నగా నరసింహస్వామి కలశం పెట్టండి. కలశం పెట్టి నరసింహస్వామిని ఆవాహన చేసి కలశానికి పత్తితో ఒక హారంలాగా వస్త్రంలాగా చేసి అలంకరించండి. అలంకరించి నరసింహస్వామిని పూజించి నరసింహస్వామి కరావలంబ స్తోత్రము అని ఒకటి వస్తుంది. భక్తి శ్రద్ధతో నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదివిన తర్వాత పసుపుతో తయారించిన అక్షతలు లేదా గంధాక్షతలు చేతిలో పట్టుకొని, స్వామి మాకి సమస్త శత్రుబాధ వెళ్ళిపోవాలి, ఎవరి నుంచి ఎటువంటి చెడు దృష్టి మాపై పడకూడదు, మమ్మల్ని రక్షించు అని చెప్పి కలశం పైన అక్షతలు వేసి నమస్కరించండి. తర్వాత రేపు సాయంత్రం కలశాన్ని తీసేయచ్చు. అలా రేపు ఉదయం మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మన ఇంటికి ఎటువంటి శత్రుబాధ ఉన్నా, దృష్టి దోషాలున్నా తగ్గిపో